వెల్కమ్ టు టెక్ చైతు. మనం ఈ వీడియోలో ఇండియాలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలుకు సంబంధించిన వివరాలను తెలుసుకుందాము. వివరాల్లోకి వెళ్లే ముందు మీరు గనక టెక్ చైతుని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వనట్లయితే దయచేసి ఫాలో అవ్వండి. మరియు టెక్ చైతుని యూట్యూబ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియాలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు డిబ్రూగర్ కన్యాకుమారి వివేక్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఈ రైలు తమిళనాడులో ఉన్న కన్యాకుమారిని, అస్సాంలో ఉన్న డిబ్రూగర్‌ని కలుపుతుంది. ఇదే ఇండియాలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు. ఈ రైలు 8 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. కన్యాకుమారిలో బయలుదేరే ఈ ట్రైను తమిళనాడు రాష్ట్రం నుండి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కేరళ రాష్ట్రంలోకి ఎంటర్ అవుతుంది. కేరళ రాష్ట్రంలో ఈ ట్రైను తిరువనంతపురం, కొల్లాం, తిరుసూర్ మీదుగా ప్రయాణించి ఆ తర్వాత మళ్ళీ తమిళనాడు రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యి కోయంబత్తూర్, సేలం, కాట్పాడి మీదుగా ప్రయాణిస్తుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోకి ఎంటర్ అయ్యి రేణిగుంట, విజయవాడ, విశాఖపట్నం మీదుగా ప్రయాణించి తర్వాత ఒడిశా రాష్ట్రంలోకి ఎంటర్ అవుతుంది. ఒడిశా రాష్ట్రంలో ఈ ట్రైను భువనేశ్వర్ మీదుగా ప్రయాణించి ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యి వెస్ట్ బెంగాల్‌లో ఈ ట్రైను ఖరగ్‌పూర్, దుర్గాపూర్ మీదుగా ప్రయాణించి ఆ తర్వాత అస్సాం రాష్ట్రంలోకి ఎంటర్ అవుతుంది. అస్సాం రాజధాని గౌహతి మీదుగా ప్రయాణించి ఆ ట్రైను తర్వాత నాగాలాండ్‌లోకి ఎంటర్ అవుతుంది. నాగాలాండ్‌లోకి ఎంటర్ అయిన ఈ ట్రైను మళ్ళీ తిరిగి అస్సాంలోకి ఎంటర్ అయ్యి న్యూ టిన్సుకియా మీదుగా ప్రయాణించి డిబ్రూగర్‌కి చేరుకుంటుంది. సో, 8 రాష్ట్రాల గుండా ఈ ట్రైను ప్రయాణిస్తుంది. ఇదే ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఇండియాలో. మరియు ప్రపంచంలో అయితే ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్లలో ఇది 28వ ట్రైను. సో, ఇదే పేరుతో మరికొన్ని రైళ్లు కూడా ఉన్నాయి. మరో 3 రైళ్లు ఉన్నాయి. అవి వివిధ ప్రాంతాల మధ్య తిరుగుతూ ఉంటాయి. కానీ మొత్తము ఈ 4 రైళ్లలో ఈ కన్యాకుమారి, డిబ్రూగఢ్ మధ్య ప్రయాణించే రైలే ఎక్కువ దూరము తిరిగే రైలు. అసలు ఈ రైలుని ఎప్పుడు ప్రారంభించారు? ఈ ట్రైను ఎంత దూరం ప్రయాణిస్తుంది? ఆ వివరాలు చూద్దాము. డిబ్రూగఢ్ కన్యాకుమారి వివేక్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుని 2011 సంవత్సరంలో ప్రారంభించారు. అప్పటి రైల్వే మినిస్టర్ మమతా బెనర్జీ గారు 2011, 2012 రైల్వే బడ్జెట్‌లో ఈ రైళ్ల గురించి ప్రకటన చేశారు. ఈ రైళ్లని ప్రారంభించడానికి కారణం వచ్చేసి 2013 సంవత్సరం నాటికి స్వామి వివేకానంద గారు జన్మించి 150 సంవత్సరాలు పూర్తయింది. ఆ సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ 4 రైళ్లని ప్రారంభించారు. వాటిలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలే డిబ్రూగఢ్ కన్యాకుమారి వివేక్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఈ రైలు కాకుండా మరో 3 రైళ్లు వివేక్ అనే పేరుతో నడుస్తున్నాయి దేశవ్యాప్తంగా. ఈ రైల్‌ని మొదట్లో వీక్లీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌గా ప్రారంభించారు. వీక్లీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌గా నడుస్తున్నప్పుడు ఈ ట్రైన్ నంబర్ వచ్చేసి 15906, 15905. ఈ ట్రైన్ యొక్క కోచెస్ వివరాల్లోకి వెళ్తే ఈ ట్రైన్ మొదట్లో ఐసీఎఫ్ కోచెస్‌తో నడుస్తూ ఉండేది. 2018, 2019 సంవత్సరంలో ఈ ట్రైన్ యొక్క కోచెస్‌ని ఉత్కృష్ట్ కోచెస్‌గా అప్‌గ్రేడ్ చేశారు. ఆ తర్వాత కొంతకాలానికే ఈ ట్రైన్ యొక్క కోచెస్‌ని ఎల్‌హెచ్‌బి కోచెస్‌తో అప్‌గ్రేడ్ చేశారు. దాంతో 2019 సంవత్సరం నుండి ఈ ట్రైను ఎల్‌హెచ్‌బి కోచెస్‌తో నడుస్తుంది. ఈ ట్రైన్ యొక్క ఫ్రీక్వెన్సీ విషయానికి వస్తే మొదట్లో ఈ ట్రైను వీక్లీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌గా నడుస్తూ ఉండేది. చాలా సంవత్సరాల పాటు ఈ ట్రైన్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌గా నడిచింది. ఆ తర్వాత ఈ ట్రైన్ యొక్క ఫ్రీక్వెన్సీని దశల వారీగా పెంచుతూ వచ్చారు. మొదట్లో దీన్ని బై వీక్లీ చేశారు. ఆ తర్వాత 4 డేస్ ఎ వీక్, తర్వాత 6 డేస్ ఎ వీక్. సో, ప్రస్తుతం ఈ ట్రైను ప్రతిరోజు నడుస్తుంది. ఇంకా ఈ ట్రైను ఎక్స్‌ప్రెస్ నుండి సూపర్ ఫాస్ట్ ట్రైన్‌గా కూడా అప్‌గ్రేడ్ అయింది. మొదట్లో ఈ ట్రైన్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌గా నడుస్తూ ఉండేది. 2023లో ఈ ట్రైన్‌ని సూపర్ ఫాస్ట్ ట్రైన్‌గా అప్‌గ్రేడ్ చేశారు. ఆ సందర్భంలోనే ఈ ట్రైన్ నంబర్ కూడా మారింది. 15905, 15906 నుండి ఈ ట్రైన్ నంబర్ సూపర్ ఫాస్ట్‌గా అప్‌గ్రేడ్ అయిన తర్వాత 22503, 22504గా మారింది. డిబ్రూగఢ్, కన్యాకుమారి మధ్య ఈ ట్రైన్ ప్రయాణించే దూరం వచ్చేసి 4155 కిలోమీటర్లు. ఇంకా ఈ 2 నగరాల మధ్య ఈ ట్రైన్ ప్రయాణించే సమయం వచ్చేసి యావరేజ్‌గా 74 గంటల 30 నిమిషాలు. అంటే 3 రోజుల కంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది డిబ్రూగఢ్, కన్యాకుమారి మధ్య ఈ ట్రైను ప్రయాణించటానికి. ఇంకా ఈ ట్రైన్‌కి ఉన్న స్టాపులొచ్చేసి 57 స్టాపులు. అంటే 8 రాష్ట్రాల్లో ఈ ట్రైను 57 రైల్వే స్టేషన్స్‌లో ఆగుతుంది. ఈ ట్రైను నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. ఈ ట్రైన్‌కి మొత్తము 22 కోచెస్ ఉన్నాయి. వాటిల్లో 4 జనరల్ కోచెస్,
ఒక ఎస్ఎల్ఆర్డి కోచ్, ఒక జనరేటర్ కారు, ఒక ప్యాంట్రీ కారు, 7 స్లీపర్ కోచెస్, 6 3 టైర్ ఏసీ కోచెస్, 2 2 టైర్ ఏసీ కోచెస్ ఉన్నాయి. ఈ కోచెస్ మెయింటెనెన్స్ అంతా డిబ్రూగర్లో జరుగుతుంది. ఈ ట్రైన్కి మొత్తము 15 రేక్స్ ఉన్నాయి. ఈ ట్రైన్ డిబ్రూగర్ చండీగఢ్ ఎక్స్ప్రెస్, ముంబై డిబ్రూగర్ ఎక్స్ప్రెస్, కామ్రూప్ ఎక్స్ప్రెస్ ఈ 3 రైళ్లతో రేక్ షేరింగ్ అయితే చేసుకుంటుంది. ఇంకా ఈ ట్రైన్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ మరియు డీజిల్ లోకోమోటివ్ తోనూ నడుస్తుంది. కన్యాకుమారి న్యూ కూచ్ బిహార్ మధ్య ఈ ట్రైన్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ తోనూ, న్యూ కూచ్ బిహార్ నుండి డిబ్రూగర్ మధ్య ఏమో డీజిల్ లోకోమోటివ్ తోనూ నడుస్తుంది. ఎందుకంటే ఇంకా ఇక్కడ ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ అయితే పూర్తవలేదు, అందుకని ఇక్కడ మాత్రము డీజిల్ లోకోమోటివ్ తో నడుస్తుంది. ఇంకా ఈ ట్రైన్ కి విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ లో లోకో రివర్సల్ ఉంటుంది. ఈ ట్రైన్ లో ప్యాంట్రీ కార్ తో పాటు ఆన్ బోర్డ్ క్యాటరింగ్ మరియు ఈ క్యాటరింగ్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇంకా ఈ ట్రైన్ యొక్క మాక్సిమం పర్మిషబుల్ స్పీడ్ వచ్చేసి 130 km/h. ఎందుకంటే ఈ ట్రైన్ ఎల్హెచ్బి కోచెస్ తో నడుస్తుంది కాబట్టి. ఇంకా యావరేజ్ స్పీడ్ వచ్చేసి ఈ ట్రైన్ది 56 km/h. ఇంకా ఈ ట్రైన్ ఆగే ముఖ్యమైన స్టాపులు వచ్చేసి డిబ్రూగర్లో బయలుదేరి ఈ ట్రైన్ న్యూ టిన్సుకియా, డిమాపూరు, గౌహతి, న్యూ కూచ్ బిహారు, న్యూ జల్పాయ్గురి, మాల్డా టౌను, ఖరగ్పూర్, భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ, ఈరోడ్, ఎర్నాకుళం, తిరువనంతపురం, నాగర్కోయల్, కన్యాకుమారి. ఇంకా ఈ ట్రైన్ తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ ట్రైన్కి రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస రైల్వే స్టేషన్లో స్టాప్ అయితే ఉంది. కోవిడ్ సందర్భంగా దేశవ్యాప్తంగా రైళ్లను నిలిపివేశారు కదా, ఆ సందర్భంలో చివరగా స్టేషన్కి చేరుకున్న రైలు వచ్చేసి ఈ వివేక్ ఎక్స్ప్రెస్ రైలే. ఎందుకంటే ఈ ట్రైన్ 3 రోజులు ప్రయాణిస్తుంది కాబట్టి లాక్డౌన్ ప్రకటించి దేశవ్యాప్తంగా రైళ్లను నిలిపివేసిన తర్వాత కూడా ఈ ట్రైన్ ప్రయాణిస్తూ ఉండి తన డెస్టినేషన్ స్టేషన్కి చివరగా చేరుకున్న ట్రైన్ అయ్యింది. ఆ డెస్టినేషన్ స్టేషన్ కన్యాకుమారి అనుకుంటా. కన్యాకుమారికి చేరుకునే ట్రైనే లేటుగా చేరుకున్నట్లుంది. నేను ఆల్రెడీ వీడియో కూడా చేసినట్లున్నాను అప్పట్లో.